హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానికా ఉజ్జి అఫీషియల్. మీరు కనుక మన వీడియో చూస్తున్నారు కదా, ఒక్క చిన్న లైక్ అయితే ఇచ్చుకోండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఆల్రెడీ మీరు ఫిషెస్ చూస్తున్నారంటే ఆల్మోస్ట్ అర్థమైంది లాగ్ ఏంటి అని. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. సో ఈరోజు లాగ్ ఏంటి అంటే ఫిష్ కర్రీ. నేను ఎట్లా వండుతున్నానో మీకైతే షేర్ చేస్తాను అనమాట. సో మా నాని అయితే మంచిగా బస్ స్టాప్కి వెళ్తే ఎవరు అంట చేపలు పడుతున్నారు అనేసి చెప్తే కథం ఇంకా చేపలు పడతానంటే ఆల్మోస్ట్ ఆగుతారా బాయ్స్, కథం ఉరుకుతూనే ఉండరు తీసుకురావడానికి. సో చేపలు పట్టుకొని రావడానికి పాపం మా నాని అయితే లైన్లో నిల్చొని చాలా అలసిపోయిందంట. ఆ చేపల కోసం చాలామంది కొట్టుకున్నారంట. అంటే కొట్టుకోవడం అంటే నాకు కావాలి అనేసి. సో పాపం మా నాని చాలాసేపు లైన్లో నిల్చొని అయితే చేపలు అయితే తీసుకొని వచ్చిండు. 3 వచ్చినాయి, ఒక 2 ఇచ్చిండు. అది చిన్నదైతే ఫ్రీగా ఇచ్చేసిందంట. సో మా నాని ఫిషెస్ కడగడం దాంట్లో చాలా ఎక్స్పర్ట్ అనమాట. బాగా క్లీన్గా నీట్గా చేస్తాడు. ఇక నానితోని చేపలు క్లీన్ చేయాలంటే మనం మంచి గట్టిగా తిని ఉండాలి. సో నేనైతే తిని కూర్చున్నా. టిఫిన్ తిన్నా, వడ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వడ చేసిండే. ఆ వడ తిన్నా. ఫిషెస్ ఎప్పుడు తీసుకొచ్చిండంటే మా నాని 11 o'clockకి తీసుకొచ్చిండు. అవి అంతా క్లీన్ చేసేసరికి 12 అయింది. కరెక్ట్గా 1 hour పట్టింది. ఇక మా నానితో కూర్చుంటే ఇక మామూలుగా ఉండదు అనమాట. సో అవి పాపం ఇద్దరం కలిసి, మా నాని నేను ఇద్దరం కలిసి అయితే హెల్ప్ చేసుకుంటా మా నానికి వాటర్ పోయాలి. ఇక కొంచెం సోది పెట్టుకుంటూ కూర్చోవాలన్నమాట. ఎప్పుడైనా మా నానినే కడుగుతాడు ఫిషెస్. కానీ ఫిషెస్ కడగడం చాలా కష్టం. పాపం ఇంతగానం నీట్గా కడుగుతాడు కానీ మా నాన్న అయితే ఒక్క పీస్ కూడా తినడు. పాపం చాలా భయం నాన్నకి చేపలు తినాలంటే. నాకే నవ్వొస్తుంది మా నాన్నని చూస్తే. ఒక్కొక్క ముళ్ళు తీసుకుంటా జాగ్రత్తగా గంట సేపు కూర్చొని తింటాడు. ఎందుకు నాన్నకి భయం అంటే రీసెంట్గా 1 year బ్యాక్ ఫిష్ కర్రీ తింటా అంటే నాన్నకి చేప ముళ్ళు అనేది గొంతులో ఇరుక్కుందనమాట. సో అప్పుడు పాపం నైట్ టైంలో తిని అదంతా అన్నం మింగిండు, వేడిది చాలా చేసిండు యూట్యూబ్లో చూసి. అయినా కూడా ఆ ముళ్ళు పోలేదు. పాపం నైట్ అంతా నిద్ర పోలేదు. ఆ యూట్యూబ్లో ఎట్లా చెప్తే అట్లా పాపం అంతా నైట్ 1 o'clock వరకు నానితో చేసుకుంటూనే ఉండే. ఇక నెక్స్ట్ డే ఇక ఎట్లయితే లాభం లేదు. ఏం మింగాలన్నా మన గొంతులో తడతా అంటే అసలు అంతా ఎట్లానో అనిపిస్తుంది కదా. పాపం ఇంకా మార్నింగే లేచి మా ఇబ్బాదికి అయితే వెళ్ళేసి మంచిగా హాస్పిటల్కి ఇక డాక్టర్కి చెప్తే డాక్టర్ ఇంకా పెట్టి చిన్న ముళ్ళు 1 ఇంచుకి కూడా 1/2 inch ఉంటుంది. ఆ ముళ్ళు తీసినందుకు వాడు 3000 తీసుకున్నాడు. ఆ ముళ్ళు అప్పుడు ఇక 3000 అని కాదు, పాపం హాస్పిటల్కి వెళ్ళిండు. ఇంక అప్పటి నుంచి నానికి ఫిషెస్ తినాలంటే చాలా భయం. నేను తీసిస్తా, నాని తిను అన్నా కూడా ఎవరు తీసిచ్చినా కూడా నాని తినడు. ఎందుకంటే భయపడతాడు అనమాట. ఎక్కడ వీళ్ళు తీసిచ్చినా కూడా ఎక్కడ చిన్న ముళ్ళులు ఉంటాయేమో, ఎక్కడ ఇరుక్కుంటుందేమో, ఆ చేపలు తినకున్నా కూడా నడుస్తుంది. ఏమని చెప్తాడంటే మా నాన్నకి ఫిష్ కర్రీలో ఎక్కువ సూప్ అంటే బాగా ఇష్టం. నేను పెడతా నాని సూపు దానికి అన్న ఇంకెక్కువ పెట్టు, గిన్నె నిండా పెట్టు అంటాడు. ఒక్కరోజు తింటాడు, కథం తెల్లారి అస్సలు తినడు, దాన్ని ముట్టుకోడు. నేను తింటా అని చెప్తాడు కానీ అది తినడు. అంతా వేస్ట్ అయిపోతుంది. మా నాన్నకి తినడం తక్కువ ఉంటుంది, ఆరటం ఎక్కువ ఉంటుంది అనమాట. అది ఏం తింటాడంటే ఫిషెస్లో మా నాన్న తలకాయ తింటాడు బాగా. అదంటేనే చాలా ఇష్టం. అది కూడా గంట సేపు కూర్చొని నీట్గా తింటాడు భయంతో చిన్నగా తీసుకుంటూ. సో ఇక్కడైతే పీసెస్ అంతా కట్ చేసి మంచిగా నీట్గా వాష్ చేస్తున్నాం. ఇట్లాంటి రాయి బండ మీదనే మంచిగా చేపలది మురికి పోతుంది కదా. నానైతే ఒక 10 సార్లు కడుగుతాడు కావచ్చు. అది దాని మీద ఉన్న స్కిన్ కూడా ఊసిపోతుంది కొంచెం. అంత ఘనంగా కడిగి మస్తు ఇది చేస్తాడు. చేపలని అయితే ఇక తెల్లగా మెరిచిపోతాయి అన్నమాట. మా నాన్నకి చేపలు కడగడం అంటే ఎందుకో ఏమో అంత ఇంట్రెస్ట్. ఉప్పేసి చిన్నగా వాటిని అయితే రాకుతుండనమాట తలకాయలు. అవి మా నాని కోసమే, నానినే తింటాడనమాట. అండ్ ఫిషెస్ అంటే ఎందుకో ఆల్మోస్ట్ చాలామంది ఇష్టపడతారు. చెరలో పట్టినవి చాలా ఫ్రెష్గా నీట్గా ఉంటాయి. అండ్ సిటీస్లో అయితే ఎక్కువ మనకి ఇంత ఫ్రెష్ దొరకవు. విలేజెస్లో అయితే మంచిగా నీట్గా దొరుకుతాయి. అండ్ ఇప్పుడు సమ్మర్ కదా, చాలా పడతారు కదా. సో అందరైతే ఇక మన విలేజ్లో పడితే ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఫిష్ కర్రీనే ఉంటుంది. ఇక్కడ అట్లనే ఉంటుంది కదా. సో నాని కూడా అట్లానే మార్నింగ్ అయితే ఇంకా తెలవగానే ఎమ్మట వెళ్ళి అయితే తీసుకొని వచ్చిండనమాట. ఫిష్ కర్రీలో కూడా
చాలా టైప్స్ కుక్ చేస్తూ ఉంటారు, కానీ నేను ఒక టైప్, నేను కూడా ఒక 2-3 టైమ్స్ వెరైటీగా ట్రై చేసిన. ఇక మనకు ఆల్మోస్ట్ ఒక టైప్ నచ్చిందంటే అదే చేస్తాం అంతే కదా. ఏదైనా నచ్చితే దాన్ని వదిలిపెట్టాం. ఇక్కడ చూడండి మొత్తం అయితే వాష్ చేసినాం. ఎట్లున్నాయి చేప ముక్కలు చూడండి, నీట్గా ఉన్నాయి. ఫుల్గా వాష్ చేస్తాడనమాట. అవి కొంచెం కర్రీకి, కొంచెం పచ్చడికి కొన్ని ఏమో సన్నగా కోసిండు, అది సూప్ పెట్టడానికి ఏమో కొంచెం లడ్డు పీసెస్ కటింగ్ చేసిండు అనమాట. ఎందుకంటే మేము వన్ డేనే తింటాం, ఆ పీసెస్ కూడా ఒక్కొక్కటి వేసుకొని తింటాం, వేస్ట్ అయిపోతుంది. చేపల పచ్చడి అయితే మంచిగా ఒక 10-15 డేస్ తింటాం, బాగుంటుంది చేపల పచ్చడి. అట్లా అని మా నాని 2-3 కేజెస్ తీసుకొని వచ్చిండు. దాంట్లో కొంచెం సూప్ పెట్టేసి కొంచెం పచ్చడి పెట్టేస్తా అనమాట. సో ఫైనల్గా అయితే ఫిషెస్ అయితే కడగడం అయిపోయింది, నీట్గా వాష్ చేసేసిండు చూడండి. బట్ ఇది బ్లాక్ కలర్ ఉన్నది కూడా లోపల అస్సలు నాని కనిపించొద్దు, అది మొత్తం నీట్గా క్లీన్ చేశారు. సో వాటికి కావాల్సి నేనైతే చింతపండు రసం అయితే ఎక్కువ వేయను, టమాటోనే ఎక్కువ వేస్తా. టమాటోలు ఎక్కువ కోసి పెట్టి మంచిగా కొంచెం చింతపండు, ఒక పిడికడు చింతపండు వేసిన కొంచెం పులుపుకి, అది మంచిగా ఉడికిన తర్వాతకి వెళ్ళి మిక్సీ చేసేసుకుంటా. ఇక్కడ ఆనియన్స్ ఇవి పొయ్యిలో కాలుస్తే బాగుంటుంది, కాకపోతే ఇప్పుడు అది మనం అంటించే అంత ఇంట్రెస్ట్ లేదు. సో గ్యాస్ మీద నేను ఎప్పుడైనా ఇట్లా కాల్చి ఎక్కువ వేయను, ఆయిల్ పోసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి మిక్సీ పడతాను అనమాట. కాకపోతే నేను అది ఈరోజు చేయలేను. కాల్చిన తర్వాతకి వెళ్ళి కూడా నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు, మళ్ళీ ఆయిల్లో వేసి ఫ్రై చేసే మిక్సీ పట్టిన అనమాట. సో ఇక్కడైతే ఇక కారం, పసుపు మనకి ఎంత పడుతుందో అంత అయితే వేసేసుకుంటాను. అల్లం కూడా వేసిన, ఫ్రెష్గా అల్లం కూడా మార్నింగే పట్టిన. ఫ్రెష్ అల్లం వేస్తే నాన్ వెజ్లో ఎక్కువ టేస్ట్ ఉంటుంది కదా. సో అక్కడైతే టమాటో అయితే ఉడుకుతుందన్నమాట. సో ఇక్కడైతే నిమ్మకాయ కూడా కొంచెం పిండుతున్నా, ముక్కకు మంచిగా పడుతుంది అండ్ నీ స్మెల్ రాదంటారు కదా లెమన్ పిండితే. సో ఒక నిమ్మకాయ అయితే పిండిన అనమాట. అండ్ దీంట్లో మంచిగా ఇట్లా పట్టించి వండితే మంచిగా ముక్కకి అన్నీ బాగా పడతాయి. కొంతమంది ఏమో డైరెక్ట్ పులుసులను వేసి అండ్ కొంతమంది ఒక్కొక్క టైప్లో ఉంటారు అనమాట. అదైతే ఇంకా కొంచెం ఫిష్ మసాలా కూడా వేసేసిన, అవైతే మంచిగా కలుపుతున్నాయి. కలపాలప్పుడైతే నాకైతే చాలా భయం అవుతుంది, ఎందుకంటే ముళ్ళులు గుచ్చుకుంటూ ఉంటాయి చెయ్యికి, అంత నీట్గా మంచి కలపనికి రాదు, ఎందుకంటే అవి కొంచెం షార్ప్ ఉంటాయి కదా ముళ్ళులు. అదే కానీ ఎట్నో అట్లయితే మిక్స్ అయితే మంచిగా చేసేసిన, అవైతే పక్కకు పెట్టేసిన. ఇక్కడైతే ఇంకా కర్రీకి అంత ప్రాసెస్ అయితే ఇక స్టార్ట్ చేసేసిన అనమాట. అన్నీ అయితే రెడీగా పెట్టుకున్నా. ఆనియన్స్ కూడా నేను కొన్ని కటింగ్ చేసినవి కూడా వేస్తా. ఆయిల్ అయితే పోయడం, ఎందుకంటే మనకి ఆయిల్ అంటే ఎక్కువ ఉండాలి కర్రీలో, అట్లయితేనే కలర్ఫుల్గా మంచిగా అనిపిస్తుంది. ఆయిల్ కొంచెం ఎందుకు ఏమో కర్రీ వండడానికి మంచిగా అనిపించదు. అది టమాటోది మంచిగా మిక్సీ పట్టిన అండ్ ఆనియన్స్ది కూడా కొంచెం ఫ్రై చేసి ఆనియన్స్ది కూడా మిక్సీ పట్టిన, కొన్ని అయితే కటింగ్ చేసినవి అయితే ఆయిల్ హీట్ అయినాక అయితే మంచిగా ఆనియన్స్ కూడా వేసేసుకున్నా. అవి కొంచెం ఫ్రై అయినాక ఇవి ఆనియన్ పేస్ట్ ఇందాక ఫ్రై చేసిందే కదా అది, సో అది ఎక్కువ ఫ్రై అవ్వని అవసరం లేదనేసి ఫస్ట్ అయితే మనం కటింగ్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసిన. అవి కొంచెం ఫ్రై అయినాక ఆనియన్ది కూడా దీంట్లో కూడా ఈ ముక్కలకు కూడా నేను కొంచెం దానికి కూడా పట్టిస్తాను అనమాట. కాకపోతే ఈరోజు ఫస్ట్ ముక్కలకు పట్టించిన, అందుకే దీనికి జల్దీ పట్టేయలే అనమాట. సో దీంట్లోనే ఆయిల్లోనే వేసేసిన. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాతకి వెళ్ళి దాంట్లో అయితే ఇంకా కొంచెం అల్లం వేసేసుకోవాలి. అల్లం వేసేసుకుంటే ఇక నేను కొంచెం ముక్కలు దాంట్లో కలిపేటప్పుడు కూడా కొంచెం వేసిన ఎక్కువనే. ఇప్పుడు మనం తాలింపులో కొంచెం అట్లా వేసుకోవాలి అల్లం, కొంచెం అయితే నేను వేసేసిన అల్లం. అది కొంచెం ఫ్రై అయిన తర్వాతకి వెళ్ళి పసుపు కూడా కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే మనం ముక్కలో కలిపినప్పుడు వేసినాం కాబట్టి నేనైతే కొంచెమే వేసుకున్నా పసుపు. అండ్ ఇక్కడైతే ముక్కలు కిందికి పైకి మొత్తం సూప్ అంటాను, ఆ సూప్ అంతా కిందికి పోయింది. సో అట్లా కొంచెం అల్లం పసుపు కొంచెం గోలిన తర్వాతకి నేను పీసెస్ అయితే ఫస్టే ఆయిల్లో వేసుకుంటా, ఎందుకంటే నాకు కొంచెం ఫ్రై అయితేనే మంచిగా అనిపిస్తుంది. కొంతమంది ఏమో డైరెక్ట్ పులుసు పోసినాక ఆ పులుసు కొంచెం మసలేటప్పుడు పీసెస్ వేస్తారు కదా, నేను అట్లా వేయను అనమాట. ఇట్లా ఆయిల్లో అయితే పీసెస్ వేస్తా, అది ఒక 2 minutes అట్లా
అట్లా ఫ్రై చేస్తా. వేయగానే మనకి జల్దీ కలుపుకోనికి వీలుంటుంది, ఎందుకంటే ఇంకోసేపు అయితే అవి ఎమ్మటే, అంటే ఫిష్ అంటేనే ఎమ్మట ఉడికిపోతుంది కదా, ఇట్లా కానీ అవి మొత్తం పీసెస్ అయిపోతాయి. అందుకే ఫస్ట్ వేయగానే గట్టిగా కలిపేస్తా అనమాట, ఎందుకంటే మంచిగా కలుస్తుంది. కొద్దిసేపు అట్లా 1 minute అట్లయితే క్యాప్ అయితే పెట్టేసిన. ఆ గ్యాప్లో ఇక్కడ కొత్తిమీర తరిమిదాం అనేసి కొంచెం అయితే సిమ్లో పెట్టేసి క్యాప్ అయితే పెట్టిన, ఎందుకంటే కొంచెం అట్లా మగ్గితే బాగుంటుంది అనేసి. అండ్ ఫుల్ ఆకలితో ఉన్నాం. టైం అయితే 12:30 అవుతుంది. ఇక మనకి చేపలు ఇట్లా నాన్ వెజ్ తెచ్చుకున్నామంటే ఇంకా వేరే కర్రీ వేసుకొని తినబుద్ధి అవుతుందా? కాదు, ఆ కర్రీ కావాలి తినాలి అనేసి వెయిటింగ్ చేస్తాం కదా. సో అదైతే మంచిగా అవుతుంది. మా నాన్న చూడండి ఇక్కడ ఉజ్జి హ్యాండీ అనేసి అంటే నేను కొత్తిమీర ఇస్తున్నాను కొడుతుండు, అప్పుడప్పుడు అట్లా చేస్తాడు నాని. సో ఇక్కడైతే కట్టింగ్ చేస్తున్నా కొత్తిమీర ఉంటేనే కదా మనకి నాన్ వెజ్కి కన్ఫామ్గా కొత్తిమీర ఉండాలి దేంట్లో అయినా, దాంతోనే మంచి స్మెల్ ఉంటుంది, బాగుంటుంది. కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకున్నా. ముక్కలు కూడా కొంచెం ఫ్రై అయిపోయినాయి, అంటే మరీ ఫ్రై చేయొద్దు, నార్మల్గా. అండ్ ఇక టమాటా ఇందాక ఉడకబెట్టింది ఉంది కదా, సో అదైతే మిక్సీ పట్టేసి మంచిగా చల్లిగినలో అయితే వంపేసుకున్నాను అనమాట. అదైతే సూప్ అయితే పోసిన, మంచిగా చిక్కగా ఉంటుంది ఇట్లా టమాటోది వేస్తే, ఎక్కువ మనకి ఇట్లా లూజ్ ఉండదు. నాకైతే చిక్కగా ఇష్టం సూప్, కాకపోతే మా నాన్నతో ఏం చేయాలి, మా నాన్నకేమో సూప్ ఎక్కువ ఉండాలి. నాకైతే కొంచెం చిక్కగా ఉన్నా కూడా కొంచెం వేసుకున్న అన్నం మొత్తం తినొచ్చు అనేసి అనిపిస్తుంది. మా నాన్నకి అట్లుండదు, సూపే ఎక్కువ. ఇందాక పీసెస్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నా, అండ్ ఇప్పుడు కొంచెం పులుసులో కూడా వేసుకుంటే బాగుంటుందని దీంట్లో కూడా కొంచెం వేసిన. ఇక లాస్ట్కి అయితే ఇంకా కొంచెం మెంతిపిండి, లేకపోతే ఇంకా ఫిష్ కర్రీ వండి వేస్ట్ కదా మనం, ఫిష్ది మెంతిపిండి ఖచ్చితంగా ఉండాలి. సో మెంతిపిండి వేసినాక కొద్దిసేపు మసలుని ఇంకా కొత్తిమీర అయితే వేస్తున్నా అనమాట. చూడండి బాగుంది కదా, అంత సూప్ పెట్టిన మా నాన్నకి సూప్ పిచ్చి కాబట్టి అది కూడా చూసి ఉజ్జి ఏంది ఇంతే పెట్టినవేంది అనేసి అంటుండు. నువ్వు ఎంత తాగుతావు సూప్, అదేమనుకుంటున్నావు వాటర్ అనేసి అంటే నవ్వుతుండ అనమాట. ఫైనల్గా అయితే నా ఫిష్ కర్రీ అయితే ఇలా వండుతా అనమాట. ఎలా ఉంది కామెంట్ చేయండి. పీసెస్ అయితే మంచిగా ఉన్నాయి, మంచిగా అనిపిస్తుంది ఫిష్ ఇది. థ్యాంక్ యూ.